హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. ప్రతిరోజు ఎన్నో రకాల వంటకాలను వండుతూ ఉన్నా కూడా రోజుకొక కొత్త రకమైన వంట పుట్టుకొస్తూనే ఉంటుంది. మరి అలాంటి సరికొత్త వంటల్ని కనిపెట్టడంలో, వాటిని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించడంలో మీ అభిరుచి ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఈ రోజు కూడా సరికొత్త వంటకాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఆ వంటలేంటో చూసేద్దాం. గుమగుమలాడే వంటతో మీ ముందుకు వచ్చేస్తోంది మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలాడించేలా ఏ వంట చేయబోతున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నానండి. ఆలు చెన్నంగాకు కూర. ఓకే, సో చెన్నంగాకు ఆలు కాంబినేషన్ లో చేస్తున్నారు. అవునండి. ఎలా ఉంటుంది రాజు గారు? ఇది కొంచెం ముద్దకూరలా వస్తుంది, అంటే కొంచెం పొడి పొడిగానే వస్తుంది. సైడ్ డిష్ గా లేకపోతే రోటీస్ కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి. ఆలు చెన్నంగాకు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు చెన్నంగి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, చెన్నంగాకు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, ఎండుమిరపకాయలండి. సో ఏంటంటే మనకు ఇప్పుడు ఈజీగానే మార్కెట్ లో చెన్నంగాకు దొరుకుతా ఉంది. సో ఇప్పుడే అందరూ కూడా దాన్ని ఎక్కువ వాడడం స్టార్ట్ చేశారు. ఎస్, అది వరకు అంటే ఎక్కువగా తెలిసేది కాదు. అంటే పల్లెటూర్లలో అక్కడ పంట పొలాల సైడ్ ఎక్కువగా చెట్లు కనిపిస్తాయి అన్నమాట, వాళ్ళే చేసుకునే వాళ్ళు. సో ఈ మధ్య అందరికి కూడా చాలా మందికి తెలుస్తూ ఉంది, మనం కూడా చాలా రకాలు చూపిస్తాం దీంట్లో మన షోలో. సో ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు, సో రైస్ ఐటెంలు కానీ, కర్రీస్లో కానీ, పచ్చళ్ళు కానీ చాలా బాగుంటాయి. మామూలుగా కరివేపాకు పొడిలాగా దీన్ని కూడా మనం అలా పొడిలా కూడా చేసి పెట్టేసుకుని ఇడ్లీలో కానీ, దోశలో కానీ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, సో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇక్కడ బంగాళదుంపలు మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. సో జస్ట్ ఈ పోపు తర్వాత దాంట్లో చిన్నగా బాగా వేగింది అనుకోండి, ఆల్మోస్ట్ మనకి ప్రాసెస్ అయిపోయినట్టు. ఎస్, చిన్నంగాకు సో ఇది కొంచెం వేగాలండి మనకి. ఓకే, సో ఈ ఆకంతా కూడా కొంచెం వేగిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, చెన్నంగాకు కొంచెం వేగాలండి. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇనుప వస్తువులు శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని అలాగే వదిలేస్తే తుప్పు పట్టిపోతాయి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని పొడి వస్త్రంతో బాగా తుడిచి ఆరబెట్టి దాని తర్వాత ఎత్తిపెట్టుకున్నట్లయితే అవి తుప్పు పట్టకుండా ఎప్పటిలాగే ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసాం కదా, సో ఇక్కడ చెన్నంగాకు చిటపటలాడుతోంది. వేగినట్టే కదా రాజు గారు? వేగిందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత బంగాళదుంపలు యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో ముందు ఆకుకు బాగా పట్టేస్తే ఇవన్నీ కూడా ఉప్పు అది. సో ఆటోమేటిక్గా మనం బంగాళదుంప వేసిన తర్వాత వాటి కూడా అలా పైనుంచి కోటింగ్లా వచ్చేస్తుంది. సో బంగాళదుంప ముక్కలా? ఎస్, ఇది సైజు వాళ్ళ ఇష్టం అండి. కొద్దిమందికి పెద్దగా ఉంటే ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి చిన్న చిన్నగా వేసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్. సో ఫైనల్గా ధనియాల పొడి. సో ఇంకొంచెం ఆకు బాగా కలిసిపోవాలనుకుంటే బంగాళదుంపలు ఉడికించిన తర్వాత సో దాన్ని ఇలా చేతితో మెదిపేసి వేసుకుంటే
ఇంకొంచెం బాగుంటుంది. ఇంకొంచెం మనకు ఆ ముద్ద కొంచెం ముద్దలా వచ్చేసి ఆకంతా కూడా దానికి ముద్దలో పట్టేసుకుంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం పొడి పొడిగానే వస్తుంది. ఇలా చేసుకుంటే ముక్కలా వస్తుంది. సో చాయిస్ వాళ్ళు ఎలా కావాల్సి అలా చేసేసుకోవచ్చు. సో కొంచెం ఆలు కూడా కొంచెం కాసేపు అలా వేడి మీద ఉంటే ఏంటంటే దీంట్లో వేసిన ఫ్లేవర్స్ తర్వాత ఆ చిన్నగాకు తాలూకు సో ఆ టేస్ట్ కూడా దీనికి కొంచెం పట్టేస్తుంది. సో చాలా మంది ఏంటంటే జస్ట్ అలా వేసేసి తిప్పేస్తారు, సర్వ్ చేసుకుంటారు. సో ముక్క తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు. సో బంగాళదుంప సపరేట్ ఉంటుంది టేస్ట్, చిన్నగాకు తిన్నప్పుడే ఆకు తాలూకు ఫ్లేవర్ తెలుస్తుంది. కాస్త ఇలా మగ్గిచ్చేస్తుందంటే ఒకదానికి ఒకటి అలా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, సో రెడీ అండి. ఓకే, సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఆలు చెన్నంగాకు కూర రెడీ. ఓకే, వేడి వేడిగా ఆలు చెన్నంగి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు చెన్నంగి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చెన్నంగి కూర రెడీ. ఆలు చెన్నంగి కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగుంది. చెన్నంగాకు ఫ్లేవర్ ఆలుకి ఎంత బాగుందో రాజు గారు. ఎస్ అండి, ఎక్సలెంట్ గా ఉంది, కాంబినేషన్ అదిరిపోయింది. సింపుల్ గా ఉన్నా కూడా డిష్ చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఆ చిన్నగాకు ఫ్లేవర్ బాగా పట్టేసింది. బాగా పట్టేసింది. ఈ రెండిటి కాంబినేషన్ బాగుంది. ఎస్, యాక్చువల్లీ నాకైతే మాత్రం ఆ చెన్నంగాకు కొంచెం అలా వేపుడులా ఉంటేనే బాగుంది, ముద్దలాగా చేసుకుని కాకుండా ఇలా ఉంటే చాలా బాగుంది. బట్ అలా ఇష్టం ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టు కొంచెం మెదిపేసి అలా కూడా చేసుకున్నా కొంచెం ముద్దలా వస్తుంది. మొత్తానికి కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్. ఎస్ అండి, చాలా బాగుందండి, చాలా ఈజీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చాలా మంది ముఖం శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు, రకరకాల ప్యాక్లు వేసుకుంటూ ఉంటారు, క్రీములు పూస్తూ ఉంటారు. కానీ ఎటొచ్చి పాదాల దగ్గరికి వచ్చేసరికి ఓపిక ఉండదు, మర్చిపోతూ ఉంటాం. ఎవరు చూస్తారులే అని అలా వదిలేస్తూ ఉంటాం. పాదాలు రఫ్గా తయారవుతూ ఉంటాయి, పాదాలలో పగుళ్ళు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోజు రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు బాగా కొబ్బరి నూనె రాసుకుని, సాక్స్ ఏదైనా వేసుకుని, దాని తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాలు మృదువుగా సున్నితంగా ఉంటాయి, పగుళ్ళు రాకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హలో. హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. లక్ష్మి, భాగ్యలక్ష్మి. మీ లక్ష్మికి వెనక ముందే ఉన్నాయా? లేదండి, ఓన్లీ లక్ష్మి. మీరు భాగ్యలక్ష్మి. ఇద్దరు లక్ష్ములు వచ్చారు ఈ రోజు అభిరుచికి. మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. ఎల్బీ నగరే. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఫ్రెండ్స్ ఇద్దరు. ఫ్రెండ్స్. పేర్లు కూడా కలిసిపోయాయి, ఉన్న ప్లేస్ కూడా కలిసిపోయింది. ఇంకా మీరు కలవకపోతే బాగా వదిలేండి. సో కాబట్టి మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, ముందు ఎవరు వంట చేయడానికి రెడీగా ఉన్నారు? మీరా లక్ష్మి గారు. ఓకే, ఏ వంట చేస్తారు? సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ. కోఫ్తా కర్రీ. ఓకే, సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే, సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో మనకి కొంచెం కోఫ్తా కర్రీ అని అంటే కాస్త ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. ముందు కోఫ్తాలు చేసుకుంటారా? అవునండి. ఓకే, డీప్ ఫ్రై ఆయిల్. ఏం వేయాలి ముందు? సొరకాయ తురుమా. అవునండి.
కొంచెం క్యారెట్ తురుము, కొద్దిగా సాల్ట్, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కోఫ్తాల్లోనే వేసిస్తారా? కొంచెం. ఓ చిన్నగా కట్ చేసుకున్నారు. ఇవన్నీ కలుపుకోవాలి. నాకు తెలిసి ఆ సొరకాయలో ఉండే తడి సరిపోతుందేమో కదా, మళ్ళీ వాటర్ అక్కర్లేదు. అక్కర్లేదండి. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి వంటలు బాగా చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. అభిరుచి వాచ్ చేస్తుంటాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు కోఫ్తాలు చేసేసుకున్నాం. బాల్స్ లాగా చేసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. సో మనకి ఎన్ని కోఫ్తాలు కావాలంటే అన్ని ఇలా రెడీ చేసుకోవాలి. నేను ఇవి డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను. మీరు ఈ పాన్ లో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఓకే. ఓకే, ఏం చేసుకోవాలి ఫస్ట్? కొద్దిగా ఆయిల్ వేసుకొని. సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు మీరు? బోర్ కొట్టినప్పుడు టీవీ చూస్తుంటాం. టీవీ ఇస్ ద ఓన్లీ టైం పాసా? అంతే. శారీ వర్క్ చేస్తాం. శారీస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అవునండి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్. పిల్లలు? ఇద్దరు, పాప బాబు. పాప బాబు ఏం చేస్తూ ఉంటారు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 9th క్లాస్. ఓకే, ఏంటి పేర్లు? తేజస్విని, చరణ్. తేజస్విని, చరణ్. పిల్లలకి ఒకసారి హాయ్ చెప్పండి. తేజస్విని, చరణ్ ఇద్దరికి హాయ్ హాయ్ హాయ్. ఆల్ ద బెస్ట్. ఆయిల్ చూసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. చూడండి కోఫ్తాలు అయ్యాయా? అయిపోయిందండి. సో ఆనియన్స్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిరపకాయల, కరివేపాకు కొంచెం, టమాటో ప్యూరీ, సో ఈ టమాటా ప్యూరీ కూడా కొంచెం పచ్చివాసన పోయేలా వరకు కాస్త వేయించుకో. మూత పెట్టేస్తాం. మూత పెట్టేద్దామా? సో టమాటా ప్యూరీ కొంచెం మగ్గాలి. ఆ మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడం. వాటర్ ఏమన్నా కావాలండి? వద్దా? ఓకే, సో టమాటా ప్యూరీ మగ్గిందా చూడండి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. కారమా? కారం, చిటికెడు పసుపు, కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలి అని. అవునా? అవునండి, ఇప్పుడు కుదిరింది. ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నారా? అవును. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్ వేద్దాం. ఓ, జీడిపప్పు పేస్ట్ వేస్తున్నారా? అవును. వాటర్ ఏమన్నా కావాలండి? కొంచెం వేగితే వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ ఇవ్వండి. చాలా. భాగ్య గారు, వచ్చా మీకు ఈ వంట? వచ్చా? చూస్తుంటాం బాగా. మీ టీవీ అన్ని ట్రై చేస్తుంటాం. అవునా? అభిరుచి వంటలన్నీ మాక్సిమం ట్రై చేస్తుంటాం. రాజు గారు చెప్పే టిప్స్, అరుణ గారు చెప్పే ఇంగ్రీడియంట్స్, విటమిన్స్ అవన్నీ చెప్తారు కదా, అవన్నీ కూడా
అవన్నీ కూడా పాటిస్తూ ఉంటారా విని? మాది కూడా మెడికల్ ఫీల్డ్ అన్నమాట, ఇంకా తొందరగా టచ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారంటే ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. ఫ్రెష్ క్రీమ్. కొంచెం వాటర్ ఇవ్వండి. వాటరా? చిట్కాలు అవి కూడా బాగుంటాయి ప్రోగ్రామ్స్. చిట్కాలు కూడా చూస్తూ ఉంటారా? ఈజీగా ఉంటాయి, చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి కదా, మనకి రెగ్యులర్ గా అవసరమయ్యేటివే ఉంటాయి అందులో. వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్ అవన్నీ బాగా. అయిపోయిందండి ఇది? అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు కోఫ్తాలు యాడ్ చేసేసి మనం ఇమీడియట్ గా స్టవ్ ఆపిస్తే బెటర్, సాఫ్ట్ అయిపోతాయి కదా. వేసేనా? వేసేయి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. స్టవ్ ఆపేనా? ఆపే. ఓకే, సూపర్. రెడ్ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. హరిత గారు అయిపోయింది, ఇది టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. వేడివేడిగా సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో సొరకాయ తురుము, క్యారెట్ తురుము, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్, కోఫ్తాలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీ. కోఫ్తా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చేయండి. ఓకే. కోఫ్తా కొంచెం కమ్మగా, అంటే క్యారెట్ అలాగే సొరకాయ రెండు యూజ్ చేశారు కదా, సో గ్రేవీ కొంచెం పుల్లగా బాగుంది. టమాటో ప్యూరీ వేశారు కదా, అండ్ కొంచెం జీడిపప్పు పేస్ట్ అవన్నీ కూడా బాగా కుదిరింది. లక్ష్మి గారు బాగుంది, టేస్టీ బాగుంది. కోఫ్తా కర్రీ చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వంట చూడబోయే ముందు చిట్కా చూసేద్దాం. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య పెదాల పగుళ్ళు. పెదాల దగ్గర అంతా చర్మం ఎండిపోయినట్లుగా ఉంటుంది, పెదాలు మంట పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు జాజికాయ పొడి, పసుపు, నెయ్యి మూడింటిని కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని పెదాల మీద మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే పెదాల పగుళ్ళు అనేవి చాలా వరకు తగ్గుతాయి. భాగ్యలక్ష్మి గారు, ఇప్పుడు మీరే వంట చేయాలి. సో ఏ రెసిపీ డిసైడ్ చేసుకున్నారు? సగ్గుబియ్యం ఊతప్పం. సగ్గుబియ్యం ఊతప్పం. ఓకే, డిఫరెంట్ గా ఉంది మీ రెసిపీ. స్టార్ట్ చేద్దామా మరి? రెడీయా? ఓకే, సగ్గుబియ్యం ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం అరకప్పు, బియ్యం 1 కప్పు, అటుకులు కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. భాగ్యలక్ష్మి గారు చెప్పండి, ముందేం చేసుకోవాలి? బియ్యము సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత కొన్ని అటుకులు, కొంచెం పెరుగు 4 వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, బియ్యం, సగ్గు బియ్యం రెండు కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కొంచెం పెరుగు, కొన్ని అటుకులు యాడ్ చేసి గ్రైండ్ చేసి పిండి రెడీ చేసుకోవాలి. సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసుకుని పిండి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. దాంతో మీరు ఊతప్పం వేసుకుంటారు అంతేనా? ఓకే, స్టవ్ వెలిగివనా? ఇది ఆయిల్లెస్ గా ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది కలిపి పెట్టుకుంటాం. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం క్యారెట్ తురుము, కొంచెం క్యారెట్ తురుము, కొన్ని అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని మిక్స్ చేసి. ఇక్కడ కరివేపాకు, పుదీనా ఎక్కడుందండి? కొత్తిమీర మిక్స్ చేసాను. అవునా? ఓకే, సో సన్నగా తరిగేసుకున్నా. సో కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ కలిపి పెట్టుకున్నాం. అదే మనం ఊతప్పం అంటే మనం జనరల్లీ ఊతప్పం వేసుకున్న తర్వాత దాని మీద స్ప్రింకిల్ చేసుకోవడానికి. ఇదేంటంటే మినపప్పు కాకుండా సగ్గుబియ్యం.
నాకు తెలిసి టేస్ట్ అంతా కూడా డిఫరెంట్ గా వస్తుంది. టేస్ట్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, చాలా స్మూత్ గా ఉండడం వల్ల చిన్న పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఇష్టంగా ఇష్టంగా ముందు కొంచెం నెయ్యి వేసారా? వేసి వేయనట్టుగా వేయాలి. వేసి వేయనట్టుగా ఒక 3-4 చుక్కలు మించకుండా. అది వేయకపోయినా కూడా వస్తుంది, మనకి టేస్ట్ కోసం ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నవన్నీ వేయాలి. ఏం చేస్తూ ఉంటారండి లక్ష్మి గారు మీరు? మాది మెడికల్ బిజినెస్ అండి. మెడికల్ బిజినెస్? ఇందాక చెప్పారు కదా, ఏంటి మెడికల్ అంటే? మెడికల్ షాప్. మెడికల్ షాప్, ఓకే. సో మీకు బాగా తెలుసు అనమాట ఏ జబ్బుకి ఏ మందులు వేసుకోవాలో. తెలుసు, అంటే దాదాపు 30 years నుంచి మెయింటైన్ చేస్తున్నాం. 30 years నుంచి చాలా సో మరి వంటలు తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? సమయాల్లో ఎక్స్పెరిమెంట్ చేయడము, ఏమన్నా ఇంట్లో వాళ్ళకి పెట్టడం, ఇంటీరియర్ డెకరేషన్ చేస్తుంటాను, ఐటమ్స్ తయారు చేయడం, మెయిన్ చదువుకోవడం. అవునా? ఏం చదువుతూ ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి పీజీ చేస్తున్నా. ఓకే, చాలా బిజీగా ఉంది మీ షెడ్యూల్ అసలు. అంటే పెళ్ళాక చదువు ఆపేసాను, మళ్ళీ ఇప్పుడు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. పిల్లలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? మా పాపది ఎంటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయింది, 2 years బాబు. ఓ పాప, ఇప్పుడు మీరు అమ్మమ్మ అనమాట. సో మై స్వీట్ డార్లింగ్. సూపర్. మా బాబుకి మా పిల్లలకి హాయ్ చెప్పరా? తప్పకుండా. మీ బాబుకి సింధూజ రాజేష్, రాజ్ దర్పక్. సూపర్, పేరు చాలా బాగుంది. అందరికి కూడా హాయ్. ఈజీగానే వస్తుంది, ప్రాబ్లం ఇంకా. అదే మనకి నాన్ స్టిక్ కాబట్టి ఇది మామూలుగా కూడా అతుకదు. ఓకే, సో ఇలా తిప్పేసుకోవాలన్నమాట. చక్కగా ఉంది ఊతప్పం, బాగా వచ్చింది. వితౌట్ ఆయిల్, కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మన టేస్ట్ లేకపోయినా అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కాంబినేషన్ ఏ చట్నీ అయితే బాగుంటది? జనరల్లీ అయితే మనం కొబ్బరి చట్నీ అవి ఇవి ఇంకా చెప్పక్కర్లేదు. కుర్మా లాగా కొంతమంది తీసుకుంటుంటారు, ఆలు కుర్మా, అది మన టేస్ట్ అనమాట. కానీ దీనికి కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి, పల్లీలు, కొన్ని పుట్నాలు వేసి పచ్చడి చేసుకోవాలి. చేసుకుంటే బాగుంటుంది. చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ స్మైలీలు భలే ఉన్నాయి, ఒకటి ఏడుస్తుంది, ఒకటి అలిగింది, ఒకటి నవ్వుతుంది. ఏమండి ఇవన్నీ మీరు అట్లా జనరల్ గా చేశారా, లేకపోతే అవే అలా ఎక్స్ప్రెసివ్ గా వచ్చాయా? ఒకటేమో మూతి అడ్డం తిప్పి అలిగినట్టు, ఒకటేమో ఇలా బాధగా పెట్టినట్టు. టీవీలో అన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఛానల్ అన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి కాబట్టి అలా పెట్టారా? అలా వచ్చాయి. బాగుంది. అక్కడ ఏదో టమాటో ఫ్లవర్ చేసి దాని మీద చక్కగా ఈటీవీ అభిరుచి అని రాసాను. ఈటీవీ అభిరుచి. ఓకే, సో ఫైనల్ గా ఆ చట్నీ ఏం చేస్తారంటే ఈ కప్పులో పెడతారా? పెట్టండి, బాగుంది, నైస్ ఐడియా. అయిపోయిందా? బాగుందండి, మీ ప్లేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. సో వేడివేడిగా సగ్గు బియ్యం ఊతప్పం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఊతప్పం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సగ్గు బియ్యం ఊతప్పం తయారు చేసుకునే విధానం. ముందుగా సగ్గు బియ్యం నానబెట్టి అటుకులు, పెరుగు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, తరిగిన అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని పెనంపై ఊతప్పాల్లా పోయాలి. పై నుండి క్యారెట్ మిశ్రమం ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, సగ్గుబియ్యం ఊతప్పం రెడీ. ఓకే, సో సగ్గుబియ్యం ఊతప్పం టేస్ట్ చూసేద్దాం. ముందు రాజు గారు. బాగుంది. వేడివేడిగా ఇలా కూర్చోబెట్టేస్తే ఎవరన్నా వేస్తూ దోశలు మనం ఇమీడియట్ గా ఒక 4-5 యా, చాలా బాగుంది. చట్నీ కూడా కరెక్ట్ గా కాంబినేషన్ సెట్ అయింది. యా, సో చెప్పండి రాజు గారు, 2 వంటల్లో ఈ రోజు ఏ వంట గెలిచింది? 2 బాగానే ఉన్నాయండి. ఇది కొంచెం అంటే స్నాక్ లాగా తీసుకోవడానికి లేదా బ్రేక్ఫాస్ట్ లో బాగుంది. అంటే కొంచెం సగ్గు బియ్యం అలాగే కొంచెం లైట్ గా అటుకులు కూడా యాడ్ చేశారు కదా, సో మంచి స్పాంజీగా వచ్చి కాబట్టి కొలెస్ట్రాల్ ఉండదు, వెయిట్ లాస్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది.
ఓకే సో అంటే అలా మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళకి బట్ రైస్ ఉంది, ఇట్స్ ఓకే. రైస్ కూడా దంపుడు బియ్యం కావాలంటే అదేదైనా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మనం చేసుకోవాలనుకుంటే చాలా ఆప్షన్స్ అలా చేసుకోవచ్చు. ఓకే. సో రెండు బాగున్నాయి. రెండింటికంటే కొంచెం బెటర్ గా కోఫ్తా కర్రీ. కోఫ్తా కర్రీ సో మెయిన్ గా గ్రేవీ కొంచెం బాగుంది. అవును, గ్రేవీ చాలా రిచ్ గా బాగా చేశారు. Yes. నైస్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, ఈ రోజు మీ వంట గెలిచింది. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చాం. అలాగే భాగ్యలక్ష్మి గారు, మీకు కూడా మీ వంట కూడా చాలా టేస్టీగా ఉంది. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మీ చేతి వంటలో మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమంది జిడ్డు చర్మంతో బాధపడితే మరి కొద్దిమంది పొడి చర్మంతో బాధపడుతూ ఉంటారు. సీజన్తో సంబంధం లేకుండా చర్మం బాగా డ్రై అయిపోయి మంట పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కీరా దోసని గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా పెరుగు కలుపుకుని ఈ మిశ్రమాన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి బాగా అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? కుకీస్ చేస్తున్నాను. వావ్, కుకీస్. కోకోనట్ కుకీస్. ఓకే, కోకోనట్ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి కదా రాజు గారు? చాలా బాగుంటాయి, చాలా మందికి ఇష్టం కూడా. చాలా మందికి ఇష్టం. ఎప్పుడు బేకరీకి వెళ్ళినా కుకీస్ లో ఫస్ట్ ప్రిఫర్ చేసేది కోకోనట్ కుకీస్. Yes, అండి. కానీ అది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి తెలీదు. బట్ ఇప్పుడు రాజు గారు చెప్తారు కదా? ఎస్. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, కోకోనట్ కుకీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోకోనట్ కుకీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, మైదా 1 కప్పు, వెన్న 150 గ్రాములు, పంచదార 150 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు. ఓకే, కోకోనట్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం ఇక్కడ రెడీగా ఉన్నాయి. Okay. సో బేకరీ అప్పుడు ముందుగా మనం చేసుకోవాల్సింది ముందుగా అవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. ఓకే, Okay. నేను అక్కడ పెట్టేసి వస్తాను. షూర్. ఓకే, సో Okay. అక్కడ మన ఈ ప్రాసెస్ అయ్యేంతలోపు అది కూడా కొంచెం మనకు టెంపరేచర్ కరెక్ట్ గా ఉంటుంది. సో మనం ప్రొడక్ట్ పెట్టిన వెంటనే సో అదే మెయింటెనెన్స్ అవుతుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైనా ఏంటంటే మనం బటర్ రూమ్ టెంపరేచర్లోకి తీసుకోవాలి బేకరీలో మెయిన్గా. సో ఒకసారి దీన్ని క్రీమీగా చేసుకుందాం. ఓకే, దీంట్లోనే పంచదార, బాగా మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం కరుగుతుంది, మొత్తంగా కరగనక్కర్లేదు. సో మిగతాది ఎందుకంటే మెల్లిమెల్లిగా దాంట్లో మనం బేక్ చేసినప్పుడు స్లోగా ఇది అవుతూ ఉంటే కొంచెం కలర్ అనేది కూడా కనిపిస్తుంది, కొంచెం లైట్ ఆ క్యారమలైజ్ గా మనకు పైన తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో కొంచెం మనకు ఇంట్లో ఒకవేళ అంటే వాళ్ళకి అందుబాటులో ఎలక్ట్రిక్ ఈ బ్లెండర్ ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గానే అవుతుంది మిక్సింగ్కి. ఓకే, సో దీంట్లో మైదా, అలాగే బేకింగ్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి అండి. ఓకే, ఇది మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఈ స్టేజ్లో మనం స్పూన్తో మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో ఇదేంటంటే కొంచెం మెత్తగా వస్తుంది, అంటే చపాతీ పిండి కంటే కూడా. సో దాన్ని ముద్దలా చేసేసుకుని, సో మామూలుగా బిస్కెట్స్ అంటే మనం కొంచెం ముద్దగా చేసి కావాల్సిన షేప్లో రోల్ చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసి ముక్కలుగా కట్ చేసుకుంటాం. అవును. సో ఇదేంటంటే కొంచెం ముద్దగానే చేసేసి అలా పెట్టేస్తే
అది బేక్ అయ్యేటప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది, కొంచెం లైట్ గా అలా కరిగేసి అక్కడ సెట్ అవుతుంది మనకి. సో ఇవి చేసుకునేటప్పుడు మనం చిన్న పొరపాటు చేసినా కూడా మొత్తం Product పాడైపోతుంది. మొత్తం సో చాలా సో అప్పుడు కేర్ఫుల్ గా చేసుకోవాలి. ట్రయల్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు మనకి కొంచెం అంటే అటు ఇటుగా అయినా పెద్దగా ఫీల్ అవ్వరు. లాస్ కూడా ఎక్కువగా ఉండదు. సో దీంట్లో కొంచెం పాలు అండి. సో పాలు మనకు అవసరానికి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది చక్కగా కలిపేసుకుంటూ ఉండండి రాజు గారు. ఆలోపు చిన్న చిట్కా జ్యూస్ వచ్చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. అసలు గార్డెనింగ్ అనేది మనసుకు ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుందండి. కానీ ఇవాళ బిజీ షెడ్యూల్లో చాలామంది గార్డెనింగ్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కొంతమంది మాత్రం ఇంట్లో ఎంచక్కా గులాబీ మొక్కలు ఇలాంటివి పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి పొట్టు, అలాగే టీ డికాషన్ ఇలాంటివి వృధాగా బయట పడేయకుండా డస్ట్బిన్లో వేసేయకుండా ఆ చెట్లకు కనుక వేసినట్లయితే చెట్లు ఇంకా ఏపుగా పెరుగుతాయి, అలాగే పువ్వులు కూడా బాగా పూస్తాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ప్లేట్ తెచ్చుకున్నాం. సో మీరు ఆల్రెడీ దానికి అప్లై చేసి పెట్టారా? గ్రీజింగ్ చేసి పెట్టేసాను. గ్రీజ్ చేసి పెట్టారా? ఓకే, సో ఇలా రౌండ్ గా ముందు బాల్స్ లా చేసుకుని జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేసేసి ఈవెన్ గా వచ్చేట్టు చూసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే మనం బేకరీ ఐటమ్స్ కొంచెం చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా కొంచెం మనకి ఇంట్లో వేయింగ్ మిషన్ ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ మీదనే కరెక్ట్ డిపెండ్ ఉంటాయి టోటల్గా. కొంచెం మీరు చెప్పినట్టు ఇందాక కొంచెం అటు ఇటుగా అయినా ఆ కొలతల్లో ప్రోడక్ట్ కూడా కొంచెం ఫైనల్ కొంచెం మనకి అంత బాగా రాకపోవచ్చు. కాబట్టి ఎలక్ట్రిక్ కానీ లేకపోతే మామూలుగా మాన్యువల్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకుంటే ఆ కొలతలు అనేది మనం కరెక్ట్గా తీసేసుకోవచ్చండి. ఓకే, మెయిన్గా ఎక్కువ మనం ప్రొడక్ట్స్ ఏంటంటే 180 డిగ్రీ దగ్గర మనం బేక్ చేసుకుంటాం. సో ఇక్కడ దీంట్లో కోకోనట్ పౌడర్ మనం యాడ్ చేసాం. సో అది కొంచెం డెలికేట్ గానే ఉంటుంది కదా, ఎక్కువ టెంపరేచర్ పెడితే అది కొంచెం బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తక్కువ టెంపరేచర్ మీద కొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటాం, కొంచెం స్లోగా అవుతుంది. అంటే ఎంత టెంపరేచర్ పెడతాం? ఇది 150 నుంచి 160 పెట్టేసుకుని సో 20 to 25 minutes. ఓకే, మరి ఎక్కువ పెట్టేస్తే కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది. ఏం పర్లేదు, ఒకసారి 2 సార్లు ట్రై చేసేస్తే కొంచెం అటు ఇటు తేడాలు వచ్చినా కూడా 3వ సారి 4వ సారి ఆటోమేటిక్ గా బాగా వస్తుంది. ముందైతే పొరపాటు చేసామో 3వ సారి 1వ సారి 2వ సారి చేసిన పొరపాటు మనం కరెక్ట్ చేసుకుంటాము. అంత అసలు చేయలేం అనేదేం కాదు, ట్రై చేస్తే డెఫినెట్లీ జాగ్రత్తగా మెజర్మెంట్స్ చూసుకొని టెక్స్చర్ లో కొంచెం ఇది వస్తుంది, తినొచ్చు. ఓకే, పెట్టేసేయండి రాజు గారు. ఓకే, సో 160 degrees పెట్టారా? 20 minutes పెట్టారు. 20 minutes. సో ఒకసారి ఆ స్టేజ్ లో చూసేసుకుని ఒక టూత్ పిక్ తో జస్ట్ అలా మధ్యలోకి ఇలా గుచ్చేసి ఈజీగా ఇలా మనకు ఏమి కూడా దానికి తడి అంటకుండా బయటకు వచ్చేస్తే అయిపోయినట్టండి. కొంచెం లైట్ గా అలా అనిపిస్తే ఇంకొక 5 minutes అలా మీరు ఎక్స్ట్రాగా పెట్టేసి బేక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇంకా 20 minutes టైం ఉంది రాజు గారు. హ్యాపీగా కార్వింగ్ చేసుకుందామా ఆలోపు? ఓకే, సో బనానాతో చేస్తున్నాను. ఓకే, డాల్ఫిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కొంచెం ఈ స్టెమ్ కూడా ఉంటే బాగుంటుందండి. ఇది కొంచెం ఫ్లాట్గా వచ్చేట్టు కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి. సో కొంచెం పచ్చిగా ఉన్నది తీసుకుంటేనే మనకు బాగుంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది పట్టుకున్నా. సో ఇక్కడ వరకు కట్ చేసానండి.
ఇలా వస్తుంది. ఓకే, అంటే హాఫ్ బయటకు ఉన్నట్టు. సో ఇక్కడ ఫిన్స్ వస్తాయి. సో ఫిన్స్ వచ్చేసి దీంట్లో మిగతా బనానా ఉంది కదా, దీంట్లో తీసుకుంటున్నాం. ఒకటి అట్ట వస్తుంది, ఇలా కొంచెం ఇలా ముందుకు వచ్చినట్టుగానే ఉంటుంది. దాని ఫేస్ ఎట్ ఉందో అటువైపు రావాలి. బనానా కాబట్టి పెద్దగా మనకు హార్డ్గా ఉండదు, ఈజీగానే చేసుకోవచ్చు. సో ఐస్ వచ్చేసి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసేసి మిరియాలు పెడుతున్నానండి. ఓకే, ఓకే ఓకే. సో సింపుల్గా. సూపర్ రాజు గారు. సో డాల్ఫిన్ అయితే రెడీ అయిపోయింది. మన బిస్కెట్లకి ఇంకొంచెం టైం పడుతుంది, బికాజ్ అది కొంచెం బేక్ అవ్వాలి కాబట్టి వెయిట్ చేద్దాం. రాజు గారు అయిపోవచ్చింది కదా, ఒకసారి చెక్ చేస్తారా? ఓకే, సో 20 minutes పెట్టాం కాబట్టి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్ అయిపోయిందా రాజు గారు? సో మంచి కలర్ కూడా వచ్చాయి. వావ్, కొంచెం పఫీగా కూడా అయ్యాయి కదా. ఎస్ అండి. సూపర్. సో ఇప్పుడు కొంచెం మనకి ఇలా సాఫ్ట్ గానే ఉంటాయి, కొంచెం డ్రై అయితే క్రిస్పీగా వస్తుంది. ఓకే ఓకే, కోకోనట్ కుకీస్ రెడీ. వావ్, కోకోనట్ కుకీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కోకోనట్ కుకీస్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార వేసి కరగనివ్వాలి. దీనిలో మైదా, బేకింగ్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బిస్కెట్స్ ఆకారంలో చేసుకుని వెన్న రాసిన అవెన్ ట్రేలో ఉంచాలి. ఆపై అవెన్ లో 150 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, కోకోనట్ కుకీస్ రెడీ. కోకోనట్ కుకీస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు. ముందు నుంచే స్మెల్, కోకోనట్ బిస్కెట్స్ రాగానే ఫస్ట్ ఆ స్మెల్ వస్తుంది. యా, ఆ కోకోనట్ ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తూ చాలా బాగుంది. ఆ కోకోనట్ పౌడర్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ బైట్ లో. యాక్చువల్లీ చెప్పాలంటే బయటకు వెళ్ళి తీసుకోవడం కన్నా కూడా మనం తయారు చేసుకుంటే ఇంకా హైజీనిక్ గా చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు, అంటే హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంది. మెయిన్ గా ఆ కొలతలు ఒకటి జాగ్రత్తగా చూసుకుంటే సూపర్ గా వస్తుంది. యా, సో కొంచెం మెజర్మెంట్స్ కేర్ తీసుకుని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొన్నిసార్లు మనం అన్నం ఉడికించేటప్పుడు పొరపాటుగా కాస్త నీళ్ళు ఎక్కువగా వేసేసి అన్నం ముద్దగా తయారైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అన్నం ముద్దగా అయిపోయిందే, ఎలా తినాలి, గెస్ట్లు వస్తే ఎలా సర్వ్ చేయాలి అని టెన్షన్ పడకుండా కాస్త క్యారెట్ని కోరి ఆ అన్నంలో కనుక వేసినట్లయితే అన్నం బాగా పొడి పొడిగా తయారవుతుంది. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటల్ని. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఆలు చెన్నంగి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, చెన్నంగాకు, ధనియాలు అండ్ వెల్లుల్లి, మెయిన్గా ఇవే వాడారండి. బంగాళదుంపలు వారానికి ఎన్నిసార్లు తీసుకోవచ్చు? మాకు షుగర్ ప్రాబ్లం ఉంది, మేము అసలు ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చా, అది తీసుకుంటే షుగర్ పెరిగిపోతుందని చెప్తున్నారంటే బంగాళదుంపలు ఖచ్చితంగా డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా వారానికి ఒకసారి ఇలా తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇలా అంటే బంగాళదుంపలు విత్ 1 ఆకుకూర చెన్నంగాకుతో తీసుకుంటున్నారు, అది మనకు 100% ఓకే అండి. మనకు ఎప్పుడు ప్రాబ్లం అంటే బంగాళదుంపలు డీప్ ఫ్రై చేసినప్పుడు
మరింత బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచే ఆస్కారం అనేది ఉంటుంది. ఇలా విడిగా ఒక కూరలాగా తీసుకుంటే మనకు కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నా, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా వారానికి కానీ 10 రోజులకు కానీ ఒకసారి హ్యాపీగా తీసుకోవచ్చు. వాయు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, అంటే మోకాళ్ళు ప్రాబ్లం ఉన్నాయి, మేము ఇది అవాయిడ్ చేయాలేమో, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా వెల్లుల్లి, బంగాళదుంపలు అండ్ చెన్నంగాకు కాంబినేషన్తో తీసుకుంటే చాలా మటుకు ఇవన్నీ కూడా మనం అరికట్టచ్చు. బాగుందండి. అలాగే సొరకాయ క్యారెట్ కోఫ్తా కర్రీ కూడా ఇట్స్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. సొరకాయ క్యారెట్తో కోఫ్తా చేసి కర్రీ. సో మనం శనగపిండితో కోఫ్తా చేసుకుంటాం, జనరల్గా మైదాతో చేసుకుంటూ ఉంటాము. బట్ అల్టిమేట్లీ టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ ఇట్స్ అ హై క్యాలరీ డిష్. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే 100% ఆలు చెన్నంగాకు కూర డెఫినెట్లీ బెటర్. ఆ ఒక రెసిపీ వీళ్ళకి బెటర్గా మనం అడ్వైస్ చేయొచ్చు. ఇప్పుడు రెండిట్లో చాయిస్ ఉన్నప్పుడు ఈ కోఫ్తా కర్రీ తీసుకుంటే క్యాలరీసే పెరగడమే కాకుండా డీప్ ఫ్రై కూడా చేస్తున్నారు కాబట్టి మరింత డేంజరస్గా ఉంటుంది. సో మనం చూస్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు మీరు బుఫేకి వెళ్ళారు, పార్టీకి వెళ్ళారు, అలాంటి సందర్భాల్లో కూడా బంగాళదుంపలు విల్లన్లాగా చూసేసి మళ్ళీ కోఫ్తా కర్రీ తింటే ఉపయోగం లేదు. సో ఏది అవాయిడ్ చేయాలో, క్యారెట్ సొరకాయ ఉన్నప్పటికీ కూడా అది డీప్ ఫ్రై కాబట్టి అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. స్వతహాగా వెజిటబుల్లో ఎక్కువ క్యాలరీ ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లం లేదండి. బట్ అది మనం డీప్ ఫ్రై చేస్తే అది వేరే సమస్య. సో డెఫినెట్లీ మనము షుగర్ ఉన్నప్పుడు కానీ మనం ఇలాంటి కాంబినేషన్స్ అవాయిడ్ చేయాలి. కానీ బంగాళదుంపలు పర్సే ఇలా ఉడికించుకొని కానీ కూరలో తీసుకుంటే వారానికి 10 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. సగ్గుబియ్యం ఊతాపం కూడా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. సగ్గుబియ్యము, రైస్, తర్వాత మనకి ఇందులో అటుకులు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఊతప్పం అంటే మనకు మినపప్పు కూడా ఉంటుంది, బట్ ఇందులో అటుకులు. బట్ ప్రోటీన్ కోసమని కాంపన్సేషన్ లాగా పెరుగుంది, క్యారెట్ ఉంది. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ డిష్. 100% మనకు 1-2 ఊతాపంలో ఆ పూటకు కావాల్సిన ఎనర్జీ, ఆ పూటకు కావాల్సిన ప్రోటీన్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు ఒక 3-4 hours లేట్గా లంచ్ చేయండి, ఎలా ఉంటుంది? నీరస పడిపోతూ ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఆ పూటకు కావాల్సిన ఆహారం మనం తీసుకోవాలి కదా. సో తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు పెరుగుతో పాటు రైస్, అటుకులు, సగ్గుబియ్యం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. క్యారెట్ కూడా యాడ్ చేయడం మూలాన మనకు ఆ పూటకు కావాల్సిన కోటా వెజిటబుల్ కూడా వచ్చేసింది. క్యాలరీ అంటారా, మనకు ఒక ఊతప్పంలో 120 నుంచి 130 క్యాలరీలు రావచ్చండి. కానీ పర్వాలేదు, డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. ఇక ఆఖరిగా చూసిన కోకోనట్ కుకీస్. నా ఒపీనియన్ ఏంటంటే పర్సనల్గా, ఇప్పుడు మీరు షాప్స్లో బిస్కెట్స్ అలాంటివి కొనివ్వడం కంటే అందులో డెఫినెట్గా కెమికల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ కోకోనట్ కుకీస్లో కూడా మనం మైదా, కోకోనట్ బటర్ వేస్తున్నాము, చక్కెర ఉంది. ఓకే, మైదా అండ్ చక్కెర మీరు ప్రాసెస్ అంటారు, అవాయిడ్ చేయాలి. కావాలంటే మనం కొద్దిగా గోధుమ పిండితో ఈ కుకీస్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ కుకీ మనకు షాప్లో దొరికే కుకీ కంటే కూడా బెటర్. మనం తెలిసి కూడా ఎక్కడ ఏమి కెమికల్ యాడ్ చేయట్లేదు కదండి. సో అలాంటప్పుడు ఫార్ ఫార్ సుపీరియర్. హై క్యాలరీ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంది, తర్వాత మనకు ఒక్కొక్క కుకీలో 120 క్యాలరీలు రావచ్చు. అన్నీ ఒకవైపు ఉంచితే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కెమికల్స్ లేకుండా చేసుకుంటున్నాం. సో ఇలాంటి వాటికి మనం 100% ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. యాక్చువల్లీ మీరు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఒకటి చూసారండి ఇవాళ. అదేంటంటే సగ్గుబియ్యం ఊతాపం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, డిఫరెంట్గా కూడా ఉంది. అలాగే ఆలు చెన్నంగాకు కూర ఆ రెసిపీ కూడా చాలా బాగుంది. సో ఈ రెండు కూడా నోట్ చేసుకుంటే రోజువారీ డైట్కి యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ కుకీస్ పిల్లల వరకు మనం హ్యాపీగా ట్రై చేయొచ్చండి. చేసి కూడా వాళ్ళకంటే పెద్దవాళ్ళు తీసుకుంటే డెఫినెట్లీ క్యాలరీస్ మైండ్లో పెట్టుకోవాలి, బట్ కిడ్స్కి ఓకే. సో రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజ్ గారు, ఈరోజు 2 వంటలు చాలా బాగున్నాయి. చెనంగాకుతో కూడా వెరైటీగా ఉంది, అలాగే కోకోనట్ కుకీస్ కూడా చాలా యమ్మీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పార్టిసిపెంట్స్ వంటలు కూడా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.